4వ అధ్యాయం. నా సముద్ర తీరం మరలా బోధింపగా బహుళైన యొద్దకు వచ్చి ఆయన సముద్రంలో ఒక దోణి కూర్చుండెను. అందరూ సముద్ర తీరం నేల నుండిరి. ఆయన ఉపమాన రీతి చాలా సంగతులు వారికి విధించుచు బోధ వారితో ఇట్లా నేను వినుడి బయలు వెళ్ళాను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి ఏర్లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలు వాటిని అనేసెను. కొన్ని మంచి నేలను అవి మొలిచి పై 30 దంతలుగాను 100 ఫలించెను. వినుటకు గలవాడు వినును చెప్పాను. ఆయన ఒంటరిగా 12 శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని రాజ్యం మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఒకవేళ దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందురని వారు చూచితే కనుగొను, ఎవరికైతే విని గ్రహించు నడకును ఈ ఉపమాన రీతికి వారితో చెప్పాను. మరి ఉపమానము తెలియ అలాగైతే ఉపమానము మీకేలాగూ తెలియను. వాడు వాక్యం విత్తుచు త్రోవ పక్క నుండి వారు వాక్యము వారిలో విత్తబడును గాని వినిన వెంటనే వచ్చి విత్తబడిన వాక్యం పోవును. వాళ్ళ రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యాన్ని సంతోషంగా స్వీకరించువారు. అయితే వారిలో వేరు లేన కొంతకాలం నిలుతురు గాని వాక్యము నిమిత్తమైనను గాని అభ్యంతరుదురు. ఇతరులు ముందు విత్తబడిన వారు. వీరు వాక్యము గాని ఐహిక విచారణను, ధనము మరి ఇతరమైన ఆపేక్షలు వచ్చి వాక్యంను అందించడం వలన అది నిష్ఫలమగును. మంచి నేల విత్తబడిన వారెవరగా వాక్యం విని దాన్ని అంగీకరించి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించు వారని చెప్పాను. మరియు వారితో ఇట్లా నేను దీపస్తంభం కొంచెం మంచమైనను నుంచకు తేబడలేదు కదా. రహస్యం ఏదైనను తేటపడకపోదు. బయలుపరచబడటకి గాని కలుగు చేయలేదు. చెవులెవనికిను నుండిన ఎడల వినుగా. మరియు మీరేం విన్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇవ్వబడు. కలిగిన వానికి ఇవ్వబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద తీసివేయునని వారితో చెప్పాను. మనుషుడు భూమిలో విత్తనము రాత్రింబగళ్ళు పోను మేల్చు నుండగా వానికి తెలియని రీతిగా ఆ విత్తనం మొలిచి పెరిగినట్టు దేవుని రాజ్యం ఉన్నది. భూమి మొదట మొలకను, తర్వాత వెన్నులను, అటు తర్వాత ముదురు గింజలను తానే పుట్టించును. పంట పండినప్పుడు కోత వచ్చి సేద్యం వెంటనే కొడవ పెట్టి మరియు ఆయన రాజ్యాలు పోల్చుదాము. ఏ ఉపమానంతో దాన్ని ఉపమించుదాము. అది ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ భూమిలో పడినప్పుడు భూమి మీద విత్తన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే గొప్ప కొమ్మలు వేయును. గనుక ఆ పక్షులు దాని నివసించగలవనెను. వారికి వినుట శక్తి కలిగినది ఉపమానములను చెప్పి ఆయన వారికి బోధించను. ఉపమానం లేక వారికి బోధింపలేదు గాని
ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ పరిచయం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదామని వారికి చెప్పగా జనులను వేసి ఆయన ఉన్న పాటు చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి కొన్ని దోణి వచ్చెను. అప్పుడు తుఫాను రేగిన దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తగలడ మీద తలచుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవుచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలి దించి నిశ్శబ్దమై ఊరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడాయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు నమ్మయున్నారా అని వారితో చెప్పారు. మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితోనొకడు చెప్పుకొనిరి. దేవుడి వాక్యం దీవించబడును గాక. తప్పులుంటే క్షమించండి, కామెంట్ చేయండి, మీ మనసులను మార్చుకోండి, రక్షించుకోండి, ఇతరుల ఆత్మ రక్షించండి. గాడ్ బ్లెస్ యూ.